నిన్న జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఈ ఘటనపై భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో సింపతి అనేటువంటి అస్త్రం కోసమే వైసీపీ నాయకులు, వైసీపీ కార్యకర్తలు ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు అంటూ కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటే, లేదు జగన్మోహన్ రెడ్డి మీద కావాలనే దాడి చేయించారు అంటూ మరికొంతమంది కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకొంతమంది మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యం వల్ల జరిగినటువంటి దాడి అంటూ చెబుతున్నటువంటి నేపథ్యంలో అసలు దాడికి కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాని గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. రాజేష్ గారు నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగినటువంటి నేపథ్యంలో దీని మీద భిన్న స్వరాలు అయితే వినపడుతూ ఉన్నాయి సార్. ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో 2019లో కోడికత్త డ్రామా ఆడినట్లుగా ఈసారి కూడా సానుభూతి అనేటువంటి అస్త్రంతో కొట్టాలి అనుకొని వైసీపీ నాయకులే ఇటువంటి డ్రామాకు తెరలేపారంటూ కొంతమంది కమెంట్ చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఇది ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగింది అంటూ కొంతమంది, లేదు జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోనే ఇటువంటి దాడికి పాల్పడ్డారు అంటూ మరికొంతమంది కమెంట్ చేస్తున్నారు. అసలు ఏంటి సార్ నిన్న దాడికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి 5 కోట్ల మంది ప్రజలు తమ పాలకుడుగా ఎంపిక చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మీద దాడి జరగటం అనేది ఆక్షేపణీయం, అవాంఛనీయం, దురదృష్టకరం. ఆ గాడిలో చిన్నదా పెద్దదా అనేది ఇర్రెలవెంట్. ఆయనకి గాయం కావటం అనేది కూడా శ్రేయస్కరమైన వ్యవహారం కాదు. అంటే ఇక్కడ దీంట్లో ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఎవరు సొత్తదారులు పాతదారులు, ఇవన్నీ విచారణలో నిగ్గుదేల్తాయి. కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన నుంచి రాజకీయ లబ్ధి పొందాలి అని చెప్పని ఒకరు ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా రెండో వారు కూడా ఆ రాజకీయంకే దిగిపోతారు. సంఘటనకి పరిమితం చేసి దాన్ని విచారణ సంస్థలకు అప్పచెప్పి పారదర్శకంగా దాంట్లో ఉన్న అసలు సిస్సుల మర్మాన్ని కూపీలాగితే దోషులు బయటపడతారు. కానీ ఇక్కడ విచారణ జరిపించాలి, దోషులు ఎవరో నిగుదేల్చాలనే దానికన్నా కూడా ఎంత వేడివేడిగా దీని నుంచి రాజకీయంగా లబ్ధి పొందేద్దామా అని చెప్పని అత్యుత్సాహ ప్రదర్శన అధికార పార్టీ వైపు నుంచి జరుగుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో ప్రతిపక్షాలు కూడా స్పందిస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, వారు ఖచ్చితంగా పాటించి తీరవలసిన కొన్ని భద్రతాపరమైన ప్రోటోకాల్స్ ఉంటాయి. అదే సందర్భంలో వారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉంటాయి. అటువంటి సందర్భంలో ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, చాలా బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్న సందర్భంగా మేమంతా సిద్ధం అని సభలు జరుగుతున్నాయి. ఆ జరుగుతున్న సందర్భంగా వారు ప్రసంగిస్తున్న డయాస్కి అటాచ్డ్గా ప్రజల్లోకి వెళ్ళటం కోసం ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. మీరు గమనించే ఉండొచ్చు, ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రసంగం పూర్తయిన తర్వాత ప్రజలను అప్పీల్ చేస్తూ సమయం 6 గంటలు అయిపోయింది, చీకట పడుతుంది కాబట్టి నా భద్రతా సిబ్బంది ఈ టైంలో ర్యాంప్ వాక్ చేయటం శ్రేయస్కరం కాదు అని చెప్పని నన్ను వారిస్తున్నారు, కాబట్టి నేను ర్యాంప్ వాక్ చేయలేకపోతున్నా, మీకు సన్నిహితంగా రాలేకపోతున్నా, మీరు అన్నిదా భావించకండి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పలుమార్లు చెప్పారు, ప్రజలకి అప్పీల్ చేస్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏంటి అర్థం, 6 o'clock తర్వాత ప్రజల్లో మమేకం అవడానికి వీల్లేదు అని ఆయనకు భద్రతాపరమైన రెస్ట్రిక్షన్స్ వాళ్ళ సిబ్బందే పెట్టారని ఆయనే స్వయంగా ప్రకటించారు. ఆయన వైసీపీ పార్టీ అధ్యక్షుడే కాదు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో వారి నుంచి ఒక మాట వస్తే దాన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్ గా ప్రజలు భావిస్తారు. మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి నిన్న రాత్రిపూట ఓపెన్ టాప్ బస్ మీద ఎలా పర్యటించారు అంటే, ఈవినింగ్ 6 o'clock ర్యాంప్ వాక్ చేయొద్దన్న భద్రతా సిబ్బంది మరి నిన్న ఆయన్ని రాత్రిపూట ఓపెన్ టాప్ బస్ మీద రోడ్ షోకి ఎలా అనుమతించారు? అంటే భద్రతా సిబ్బంది తప్పు చేశారా? భద్రతా సిబ్బంది హెచ్చరించిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పాటించలేదా?
మొట్టమొదట ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా బహిరంగ సభల్లో ప్రస్తావించిన భద్రతాపరమైన కట్టుబాటుని ఉల్లంఘించినట్టే. ఉల్లంఘించి స్పష్టమవుతుంది కదా. రాత్రిపూట ఓపెన్ టాప్ బస్ మీద ఆయన ప్రయాణించారు కదా. ప్రయాణించిన సందర్భంగా కరెంట్ ఎందుకు పోయింది? ఎగ్జాక్ట్లీ. ఇవాళ ముఖ్యమంత్రి గారు పర్యటిస్తున్నారు. కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చి ఉండొచ్చు, ఆయన రాజకీయ పార్టీ అధ్యక్షుడు అయితే అయి ఉండొచ్చు, కానీ వారు ప్రస్తుతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. ఈవెన్ దో కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్న ఆయనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. వారు పర్యటిస్తున్న సందర్భంగా ఖచ్చితంగా భద్రతాపరమైన ప్రమాణాలు పాటించాల్సిన పరిస్థితుల్లో కరెంటు ఎందుకు పోయింది? ఎవరైనా ఆదేశిస్తే పోయిందా? సాంకేతికపరమైన సమస్య ఏదైనా తలెత్తి కరెంటు పోయిందా? అది వివరణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సరే, సాంకేతికపరమైన సమస్య అనుకుందాం, ఎవరో ఆదేశించి కుట్ర పని చేసింది కాదు, లేదు కుట్ర పన్నే చేశారనుకుందాం. ఒకసారి కరెంట్ అంటూ పోయింది కదా, పోగానే భద్రతా సిబ్బంది అయితే 2 పనులు చేసి ఉండాల్సింది. ఒకటి, కరెంటు లేని ప్రాంతాల్లో మీరు ఓపెన్ టాప్ బస్ మీద ప్రయాణం చేయడం శ్రేయస్కరంగా సార్, మీరు బుల్లెట్ ప్రూఫ్ బస్సులోకి వెళ్ళిపోవాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి పంపించేయాలి. లేదు అని అంటే ఆయన చుట్టూ వీళ్ళు రక్షణ వలయంగా నిలబడి ఫోకస్ లైట్స్ అన్న ట్రాన్స్పరెంట్ బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ తోటి గార్డు చేయాలి ఆయన్ని. అదో ఇదో చేసి ఉండాల్సింది. చేశారా? లేదు. ఎందుకు చేయలేదు? ఈ మధ్యకాలంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్పీజీ పేరట ఒక స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ గార్డ్స్ అని చెప్పని వారికి, వారి బంధువులకి, విదేశాల్లో ఉంటున్న వారి కుమార్తెలకు కూడా వర్తించేటట్టుగా ఒక 400 మంది సిబ్బందిని నియామకం చేసుకున్నారు. దానికి ఒక జీవో తీసుకొచ్చి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి, మరి ఏమైపోయారు ఆ సిబ్బంది అందరూ? ఆ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఎందుకు తీసుకోవాలా? అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి జరిగింది. ఇమ్మీడియట్గా ఎటువైపు నుంచి ఆ దాడి జరిగింది? ఎంత దూరం నుంచి జరిగింది? అంటే ఒక బిల్డింగ్ మీద నుంచా, లేదు ఈ హాజరైన ప్రజల్లో నుంచి చేశారా, ప్రజల్లో నుంచి పైన ఉన్న ముఖ్యమంత్రి గారి మీద చేశారా, ఎక్కడి నుంచి చేశారనేది ఐడెంటిఫై చేసి, లేదు ఆ పక్కన ఉన్న బిల్డింగ్ మీద నుంచి చేశారు అందాం. ఏదో వివేకానంద స్కూల్ ఉంది, ఆ స్కూలు 4వ ఫ్లోర్లో కిటికీ తీసుంది, 2వ ఫ్లోర్లో కిటికీ తీసుంది అని చెప్పని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆ కిటికీలోంచి కొట్టారు అని చెప్పని. మరి అక్కడికి అంటే వాసన పసిగట్టగలిగే డాగ్స్, వాటిని నన్ను పంపించి ఆ డాగ్ స్క్వాడ్ మరి ఎవరక్కడ నిలబడ్డారు, వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, దాన్ని కూపిలాగే ప్రయత్నాన్ని చేశారా? చేయాలి కదా. అవును, విచారణ సిబ్బంది దాన్ని కూపిలాగే ప్రయత్నం జరగాలి కదా. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారి మీద విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తి సంఘటన జరిగింది. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినాయి. ఈ 2 సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయనదే బాధ్యత అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగి చేశారు. ఆయన పార్టీ, వాళ్ళ సొంత మీడియా నానా రచ్చ చేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కదా, ఆయనకే భద్రత కల్పించుకోలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతుంటే రాష్ట్రానికి ఏం భద్రత కల్పిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పర్యటనల్లో దాడి జరగడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఇంటెలిజెన్స్ విభాగం కనిపెట్టలేకపోయిందా? ఇది ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదా? ఆ ఇంటెలిజెన్స్ విభాగాధిపతిగా ఉన్న సీతారామంజనేయులు గారిని ఒక్క క్షణమైనా సరే ఆ పదవిలో ఉండనివ్వచ్చా? ఎందుకని ఇమ్మీడియట్గా ఆయన శాక్ చేయలే? విజయవాడ కమిషనర్ కరెంటు లేని సందర్భంలో కూడా యాత్ర కొనసాగించినందుకు ఒక్క క్షణమైనా సరే కాంతిరాణా టాటా ఆ పదవిలో కొనసాగడానికి ఆస్కారం ఉందా? ఎందుకని ఆయన శాక్ చేయలే? డీజీపీ చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? పోలీస్ హెడ్గా, పోలీస్ బాస్గా ఉండే డీజీపీ కానీ, రాష్ట్రం మొత్తానికి ఎగ్జిక్యూటివ్ హెడ్గా ఉండే చీఫ్ సెక్రటరీ కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రికే రక్షణ కల్పించలేని పరిస్థితిలో ఇవాళ యంత్రాంగం ఉంటే సమాజానికి ఏం సంకేతం ఇస్తారు? ఇవాళ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. రాజకీయంగా ఎటువంటి ఉద్రిక్తతలకు కారణమవుతుంది ఇటువంటి సంఘటనలు? ఇటువంటి వాటిని నివారించాల్సిన, సమాజంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు
కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉండగా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలతో పనిచేసే అధికారులు ఎంత అప్రమత్తతో ఉండాలి? ఉండనప్పుడు, ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అటువంటి అధికారులను బాధ్యులుగా ఇమ్మీడియట్గా ఎందుకని సస్పెండ్ చేయాల? ఆ పదవి నుంచి తప్పించాల? ఇప్పటికే చర్యలు జరిగిపోయి ఉండాల్సింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఎందుకని అధికారుల మీద బాధ్యులను చేసి వాళ్ళని ఆ పదవి నుంచి తప్పిలా? ఇక్కడ సాక్షి మీడియాను కూడా మనం ప్రస్తావించుకొని తీరాల్సిన అవసరం ఉంది. ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున హత్య కేసు వాస్తవాలను వక్రీకరిస్తా అప్పుడు కూడా ఎన్నికలకు సరిగ్గా 4 రోజుల ముందు, అవును, ఏప్రిల్ 11వ తారీఖు 2019 ఎన్నికలు జరిగితే మార్చి 15వ తారీఖు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగింది. మార్చి 16వ తారీఖు రోజు సాక్షి మీడియాలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన ఒక బ్యానర్ ఐటమ్గా రాసి, అంటే జరిగిన సంఘటన ఏంటి, అందులో సోతదారులు ఎవరు, పాతదారులు ఎవరు అనేది తర్వాత సిబిఐ విచారణలో వాస్తవాలన్నీ బయటకు వచ్చినాయి. కానీ ఆ వాస్తవాలను వక్రీకరిస్తా రాజకీయంగా ప్రత్యర్థులు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యర్థి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఆ కేసును పులివి దాన్ని ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలిచి దాని ద్వారా సానుభూతి రప్పించుకొని ఓట్లు దండుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, సాక్షి మీడియా దానికి తోడ్పడిన నేపథ్యంలో ఇప్పుడు కూడా మరొకసారి ఈరోజు సాక్షి చూసిన జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది, పదునైన వస్తువుతో దాడి చేశారు. ఏం వస్తువు అది? ఇప్పటికీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ నా మీద ఈ వస్తువుతో దాడి చేశారని నన్ను చూపించారా? లేదు. కానీ సాక్షి పదునైన వస్తువుతో అని ఎట్లా మెన్షన్ చేస్తుంది? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రోద్బలంతో ఇది జరిగింది అని చెప్పిన సాక్షిలో కథనాలు ఎట్లా రాస్తున్నారు? అంటే అంత వేగంగా సంఘటన జరగగానే అంటే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ విచారణ జరిపి ఎవరు బాధ్యులై ఉండొచ్చు అని చెప్పని కనీస మాత్రపు ఆధారాలు కూడా సేకరించముందే ఈ రాజకీయపు బురద జల్లుడు కార్యక్రమానికి వీళ్ళు ఒడిగట్టారు అని అంటే ఖచ్చితంగా దీన్ని రాజకీయంగా ఎన్నికల్లో ఒక ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం కదా. అంటే ఒక సంఘటన జరిగితే ఆ సంఘటన నుంచి వాస్తవాలు వెలికి రాకముందే దురుద్దేశపూర్వకంగా దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే లక్ష్యంతో ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? సార్, అసలు ఈ సంఘటన జరగలేదు, జరిగేలా వ్యూహాన్ని రచించి జరిపించారు అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నేను చెప్తుంది అదే. ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించిన సర్వం సహా అధికారి, ఆయన ప్రజలు ఎన్నుకున్న పాలకుడు, ఆయన భద్రత గురించి పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయన కింద పనిచేస్తున్న అధికారులది. వాటికి ఉల్లంఘన జరిగింది అని అంటే ఆయన ఎంపిక చేసుకున్న బృందం లోపం, ఆ బృందం మీద చర్యలు తీసుకున్నారా తీసుకోలేదా, తీసుకోకుండా రాజకీయంగా ప్రత్యర్థుల మీద ఆరోపణలు ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ మీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్, మీ పరిపాలనా వైఫల్యం, మీ వైఫల్యానికి ఎవరిని బాధ్యులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు? సమాజంలో రాజకీయ పక్షాల మధ్య వైరుధ్యాలు, విద్వేషాలు సృష్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? ఇది ఎలక్షన్ పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్లో 123 సెక్షన్లో 5 అనుకుంటా క్లాజు, ఎనిమిటీ బిట్వీన్ రిలీజియన్ అండ్ క్యాస్ట్ అని ఉంటుంది. అలాగే ఎనిమిటీ బిట్వీన్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, దానికి బాధ్యులుగా వైసీపీ పార్టీ ప్రవర్తిస్తున్నప్పుడు, ఎందుకంటే అసలు బాధ్యులు ఎవరో విచారణ సంస్థ ఇప్పుడు నిగుదేల్చలా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి పులిపారు, కానీ అసలు సూత్రధారులు మీ కుటుంబ సభ్యులే అని చెప్పని సిబిఐ నిర్ధారణ చేసింది. అంటే మీ కుటుంబం చేసిన నేరాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి దాని ద్వారా ఓట్ల రూపంలో రద్దు పొందారు ఆ రోజున. ఈ రోజు బాధ్యులు ఎవరో తేల్లా, కానీ మీరు చంద్రబాబు నాయుడు గారికి పులిమేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు, విమర్శలు ఎక్కువ పెడతా ఉన్నారు, ఇష్టారీతిన ట్రోల్ చేస్తా ఉన్నారు. అంటే దీని నుంచి కూడా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా దీన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత మీకు. ఒక హ్యాబిచువల్ అఫెండర్గా మారిపోయినారు మీరు. ఆ రోజు ఇదే విధమైన దుష్ప్రచారానికి పాల్పడ్డారు. సాక్షి పేపర్ అనేది, మీ కుటుంబ యాజమాన్యంలో ఉన్న పేపర్ అనేది ఒక న్యూస్ పేపర్ కన్నా కూడా సమాజంలో విద్వేషాలు పెంచి పోషిస్తున్న పత్రికగా ఇవాళ చలమనవుతుంది. వాస్తవాన్ని వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు, ప్రచారణ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషను సాక్షిని కట్టడి చేయాలి, ఆ యాజమాన్యాన్ని కట్టడి చేయాలి. ఎవరు యాజమాన్యం? జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి, ఆమెని కట్టడి చేసి తీరాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అంటే ఒక సంఘటన అది
ఆర్కెస్ట్రేటెడా నిజంగా జరిగిందో నిగుదేళ్ళ. కానీ మీరు దాని నుంచి దుష్ప్రచారం మొదలు పెట్టేస్తున్నారు. వాస్తవాలు వెలుగులోకి రాకముందే 100% ఇది రాజకీయ ఎజెండాతో జరుగుతుంది అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేస్తుంది. ఎందుకంటే మీరే రాజకీయం చేస్తున్నారు, మీరు బురద జల్లుడు మొదలు పెడుతున్నారు. ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగానే ఉన్నాయి, ప్రతిపక్ష నాయకుడు బాధ్యతాయుతంగా ఖండిస్తున్నాడు. కానీ మీ వైఖరి, మీ ట్రాక్ రికార్డు, కోడికత్తి సంఘటనలో విచారణకు సహకరించని మీ నైజం, 5 సంవత్సరాలుగా బాధితుడిగా కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పని మీ వైఖరి, వ్యవస్థలకి మీరు గౌరవం ఇవ్వని తీరు 100% మీ నైజాన్ని వాళ్ళ సమాజం ముందు ఎక్స్పోజ్ చేస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు నమ్మను అని చెప్పని కోడికత్తి సంఘటన మీద కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ జరపాలి అని చెప్పని ఎన్ఐఏతో దర్యాప్తు చేయించుకున్నారు. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య కేసు సిబిఐ విచారణ జరగాలి అని డిమాండ్ చేశారు. ఈ రోజు సగటు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఇన్ని భద్రతా ఉల్లంఘనకు కారణమైన ఈ సంఘటన నేపథ్యంలో అదే పోలీస్ డిపార్ట్మెంట్ చేత విచారణ జరిపించడం హేతుబద్ధత కాదు, వాంఛనీయం కాదు. 100% తక్షణం సిబిఐ విచారణ జరగాలి. అసలు సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ఈ దాడికి పాల్పడింది ఎవరు, వాళ్ళ మోటివ్ ఏంటి, దీని నుంచి రాజకీయ లబ్ధికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు అనే అన్ని అంశాలని నిక్కచ్చిగా పాలు నీళ్ళలాగా ప్రజల ముందుకు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. ఖచ్చితంగా ఎన్నికలకు ముందు విద్వేషాలు పెంచే లక్ష్యంతో ఎవరు చేసినా వారిని ఇదే ఎన్నికల ముందు ప్రజాక్షేత్రంలో చట్టపరంగా దోషులుగా నిలబెట్టి తీరాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, ఇదే మేమంతా సిద్ధం బస్సు యాత్ర అనంతపురం జిల్లాలో ఎంటర్ అవగానే అప్పటికే గుర్తు తెలియని కొంతమంది దుండగులు జగన్మోహన్ రెడ్డి మీద చెప్పు విసిరేందుకు ప్రయత్నాలు చేశారు. అయినా సరే భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు కాబట్టే నిన్న రాళ్ళ దాడి జరిగింది అనేటువంటి ఊహాగానాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. మనం ఒకసారి పరిశీలన చేస్తే నిజంగానే అక్కడ అనంతపురంలో చెప్పుతో దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు. దాని నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తప్పించుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి కూసింత దూరంలో పడిన నేపథ్యంలో అక్కడ చెప్పు దాడి జరగకుండా తప్పించుకున్నారు. కానీ నిన్న ఆ సంఘటన జరిగినప్పటికీ కూడా ఎందుకు భద్రతా సిబ్బంది అలర్ట్గా లేరు అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, అనంతపూర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చెప్పుదాడి సంఘటనే మొదలు కాదు. చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటన ఇస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లు చెప్పులతో దాడి జరిగింది. ఆనాడు డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ స్వయాన ఇది ప్రజల నిరసనలో భాగంగా పరిగణించాలి తప్ప దాన్ని దాడిగా పరిగణించాల్సిన అవసరం లేదు, అది భావ ప్రకటన స్వేచ్ఛలో భాగంగా పరిగణించాలని చెప్పని ఒక బాధ్యత రాహిత్యపు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నందిగామలో ప్రసంగిస్తున్న సందర్భంగా ఆయన మీద రాళ్లదాడి జరిగింది. ఒక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయం అవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండపాలెం పర్యటన సందర్భంగా అక్కడ ఆయన మీద మరొకసారి రాళ్లదాడి జరిగింది. అక్కడ ఇంకొక ఎన్ఎస్జీ కమాండో తలకు రక్తపు గాయం అవడం జరిగింది. అక్కడ రాళ్లదాడిలో గాయపడిన ఒక తెలుగుదేశం కార్యకర్త చనిపోవడం జరిగింది. అదే చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా తంబళపల్లి నియోజకవర్గంలో అంగళ్ళు గ్రామంలో ఆయన మీద రాళ్లదాడి జరుగుతుంటే ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ తోటి ఆయనకి రక్షణ కల్పించింది టీవీలో మనందరం చూసాం. తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అంటే ఆ రోజు ప్రతిపక్ష నాయకుడి మీదే కదా రాళ్లదాడి జరుగుతుంది అని చెప్పని నిర్లక్ష్యంగా ఊరుకున్న పర్యవసానం అది ముఖ్యమంత్రి వరకు దారితీసింది. 100% ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసింగ్లో ఉన్న వైఫల్యం ఇది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు నాయకులకి కల్పించాల్సిన పోలీస్ డిపార్ట్మెంటు చాలా ఉదాసీనంగా నిర్లిప్తంగా ఉన్న పర్యవసానం. ఒక్క క్షణం కూడా ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని కానీ, ఆ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సీతారామరాజు గారిని కానీ, కన్సర్న్ అధికారులను ఎవరిని కూడా ఆ పదవుల్లో ఉండనివ్వడానికి వీల్లేదు. ఇవాళ వాళ్ళకి ఆ యూనిఫామ్కి వాళ్ళు తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయలేని స్థితిలో ఉన్నటువంటి అధికారులు ఈ సమాజానికి అవసరం లేదు.